వెల్కమ్ బ్యాక్ టు ధౌరి అకాడమీ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు అయితే మార్నింగ్ మనకి రాత్రి అయితే కౌన్సిలింగ్ రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఆ సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. అనుకున్న విధంగానే 6 తర్వాత అయితే కౌన్సిలింగ్ చేశారు. మనకి ఈరోజు వార్తాపత్రికలో ఏమొచ్చిందంటే మనకి 75,200 సీట్లు అయితే భర్తీ అయినాయి. ఈరోజు వార్తాపత్రికలో 75,200 సీట్లు భర్తీ అయింది. 53,000 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే, అందరు కంప్యూటర్ కోర్సులోనే మనకి భర్తీ చేసుకున్నారు. ఇంజనీరింగ్ సీట్లు భర్తీ 75,200 ఇంజనీరింగ్ సీట్లు అయితే భర్తీ అయినాయి. మొదలైన తొలి దశ సీట్ల కేటాయింపు కంప్యూటర్ కోర్సులోనే 53,000 సీట్లు అయితే 60,000 అనుకున్న 53,000. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్స్లో చాలా తక్కువే. కౌన్సిలింగ్ దూరంగా టాపర్స్ వివరాలు వెల్లడించిన సాంకేతిక శాఖ. కానీ మనకు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈసారి కట్ ఆఫ్ అయితే పెరగల. కట్ ఆఫ్ అనేది ఈ యొక్క నో కట్ ఆఫ్ పెరగల. అంటే ఇది లాస్ట్ ఇయర్ ఎట్లాగా ఉందో, సపోజ్ లాస్ట్ ఇయర్ మీరు 23 కట్ ఆఫ్ చూడండి. 23 కట్ ఆఫ్లోనే కొద్దిగా లోపలికి ఉంది, కానీ 23 కట్ ఆఫ్ని అయితే జరగలేదు. నేను గమనించిన ప్రకారం ఏంటంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, సపోజ్ నేను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్సెల్ షీట్లు అన్నీ లాస్ట్ ఇయర్ డేటా అయితే ఉంది. ఆ డేటా ప్రకారం అయితే సీట్లు పెరగల. అందుకని కొంతమందికి పాపం మంచి వాళ్ళకి కూడా సీట్లు రాలేదు. యాస్పిరెంట్స్ ఉన్నారు. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ట్రై చేయండి అమ్మా, తప్పలేదు. మనం చాలా బాధగా ఉంటుంది. మనం ఇలాంటి విషయాలు కొంచెం సీటు వచ్చిన వాళ్ళు ఆనందపడతారైతే, రాని వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. రాని వాళ్ళ పరిస్థితి కూడా మనం ఈ వీడియో మోటివేషన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లో చాలామంది నాకు తెలిసి ఈ ఐఐటి వాళ్ళు కూడా, కొంతమంది ఎన్ఐటి, సపోజ్ నాకు సలహా ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఎన్ఐటి వరంగల్లా సర్వత నారాయణమ్మ సిఎస్ అంటే ఎన్ఐటి వాళ్ళు కూడా ఈ యొక్క కౌన్సిలింగ్లో వచ్చారమ్మ. నాకు తెలిసి సెకండ్ ఫేజ్లో ఈ ఎన్ఐటి వాళ్ళు, ఐఐటి వాళ్ళు వెళ్ళిపోతారని నేను భావిస్తున్నా. ఎందుకంటే లేకపోతే థర్డ్ ఫేజ్లో అయితే సీట్లు అయితే వస్తాయి. వీళ్ళు రావటం వల్ల ఈ సీట్లు పెరిగిపోయినాయమ్మ. వీళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ సెకండ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ మంచి సీట్లు అయితే రావచ్చు. ఇది నా సలహా. సెకండ్ ఫేజు కెన్ గెట్, థర్డ్ ఫేజు మనకి ఈ ఫాల్ గుడ్, ఎక్కువ సీట్స్ అయితే రావచ్చమ్మా. ఇది మీరు గమనించగలరు. అదేవిధంగా మనం వార్తాపత్రికల్లో చూసినట్టయితే ఈ యొక్క ఇంజనీరింగ్ తొలి దశ సీట్ల కేటాయింపులో శుక్రవారం చేపట్టారు. సాంకేతిక విద్యా విభాగం ఇందుకు సంబంధించిన వివరాలు సాయంత్రం వెల్లడించింది. సాయంత్రం మొత్తం 175 కాలేజీల కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి. కన్వీనర్ కోటా మీద 78 సీట్లు ఉండగా అందుబాటులో వీటిలో 75,200 అంటే ఆల్మోస్ట్ అన్నీ భర్తీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మనకేంటంటే వీళ్ళు వెళ్ళిపోతే 1 by 1 షిఫ్ట్ అవుతూ ఉంటారు. 75,200 సీట్లు భర్తీ చేశారు. 3,400 సీట్లు మిగిలాయి. మొత్తం 95% సీట్లు భర్తీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మెయిన్ టాప్ కాలేజీల్లో అయితే 100% అయిపోయినాయమ్మ సీట్లు. ముందే చెప్పాం కదా, ఎవరు ఖర్చు చేస్తారంటే అది మొత్తం అయిపోతాయి ఫేజ్ 1లో. తర్వాత ఫేజ్ 2లో నువ్వు షిఫ్ట్ అవుతూ ఉంటావు. కానీ 95,735 నుంచి 62,000 వెబ్ ఆప్షన్లో 62,60,149 ఆప్షన్లు ఇచ్చారు. 20,500 సరైన ఆప్షన్ ఇవ్వలేదు. 20,535 సరైన ఆప్షన్. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,330 మంది సీట్లు వచ్చాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 29 ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ముందుకు రాని టాపర్స్ అయితే రాలేదని చెప్తున్నారు, వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఈ ఏప్సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు పొందడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 100 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కేవలం ఒక్కరే తొలి కౌన్సిలింగ్, సపోజ్ ఇది ఇక్కడ ఒక్కళ్ళే కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారులేండి. దానికి మనకు వాళ్ళు కూడా, సపోజ్ వీళ్ళు కూడా వస్తే మిగతా వాళ్ళకి సీట్లు రావమ్మా. వెళ్ళిపోవడమే మంచిది. పోటీ పడ 201 నుంచి 500 10 మంది సీట్లు. ఈ విధంగా అయితే చాలామంది ఐఐటి, ఎన్ఐటి వాళ్ళు నిన్న ఇదే పేపర్లో సాక్షిలో మనకి ఐఐటి వాళ్ళు, ఎన్ఐటి వాళ్ళు కూడా పాల్గొన్నారని వచ్చింది. ఆఖరకు వీలోపు
1000 ర్యాంకు వచ్చిన వాళ్ళు 74 మంది, ఇది 74 మంది 1000 వచ్చిన వాళ్ళు కనిపించారు. 5000 పైబడిన ర్యాంక్ వచ్చింది వాళ్ళే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నించారు. ఈ విధంగా అయితే ప్రయత్నం జరిగిందమ్మా. ఈ రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కోసం భర్తీ అయిన మనకి ఈ భర్తీ అయిన 53,000 కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో గ్రూపుల్లో వివిధ విభాగాలు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ. ఆ ఏఐలో 100% అయితే సీట్లు భర్తీ అమ్మ. ఐటీ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్లో 97%గా భర్తీ అయ్యాయి. సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్లు తక్కువగా మిగిలిపోయాయి కొద్దిగా. ఇంక మిగతా అంతా 100%, ఈసీఈ కూడా 100%, 90% ఆ విధంగా భర్తీ కావడం అయితే జరిగింది. ఇక ప్రధాన బ్రాంచీల్లో సీట్ల కేటాయింపులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 46 సీట్లు ఉంటే 46 100 సీట్లు అయిపోయినాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ 91 100% అయిపోయినాయి. సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చేయడం 100% అయిపోయినాయి. సిఎస్సి నెట్వర్క్స్ 100% అయిపోయింది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100% అయిపోయింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ 99%. ఇదేంటంటే లాస్ట్ కాలేజీల్లో చేరి ఉండరు నాకు తెలిసి. లాస్ట్లో తక్కువ కాలేజీలు ఉంటాయి కదా, పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళు 24, 927, 800 ఇక్కడ చేరి ఉండరు. ఇక్కడ కూడా 100% కింద లెక్క. ఇది కూడా 100%. పెద్ద టాప్ 10 కాలేజ్, టాప్ 20 కాలేజీలో 100% కూడా అయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4299, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 97%, సిఎస్సి డేటా సైన్స్ 90, సిఎస్సి ఏఎంఎల్ 98%, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఐటీ 94%, ఏఎంఎల్ 95, ఏఐ డేటా సైన్స్ 95%, సిఎస్సి ఐఓఐటీ 100%, కంప్యూటర్ సైన్స్ డిజైన్ 70, కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇది ఈ విధంగా ఉండటం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇది పేపర్లో ఇవాళ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 97% అయింది. 97% అంటే మాట బాగానే అయింది. 97.1 ఇవన్నీ ఈసీకి ఈసారి డిమాండ్ ఎక్కువ ఉందమ్మా. ఎలక్ట్రికల్ కామెంట్ చేయండి. ఈ యొక్క దానిలో మనకి ఇది ఈ కామెంట్ చేస్తే ఎవరికి సీట్లు ఇచ్చినాయో తెలుస్తుంది. 4647, 3000, 80%. త్రిబుల్ 80%. ఈ త్రిబుల్ జేఎన్టీయూలో అయితే నాకు తెలిసి అలా మంచి టఫ్ కాంపిటీషన్ ఉంది జేఎన్టీయూ హైదరాబాద్లో. త్రిబుల్ జేఎన్టీయూ హైదరాబాద్లో టఫ్ కాంపిటీషన్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 80%, మెకానికల్ ఇంజనీరింగ్ 70%. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈసారి కట్ ఆఫ్ అయితే పెరగలేదు. చాలా పిల్లలకి చాలా మంచిగా రాలేదు. కట్ ఆఫ్ పెరగలేదు. ఈ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వాల. కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వటం జరగల మనకి. పిల్లలకైతే సీట్స్ అయితే రాలేదు. అందరూ హ్యాపీగా లేరు నాకు తెలిసి ఈసారి. లాస్ట్ ఇయర్ ఎందుకంటే మనకి 2000 కొన్ని సీట్లు అయితే పెరిగినాయి. సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కొన్ని సీట్స్ అయితే యాడ్ చేస్తుందంట. మరి అది చూడాలి మరి ఎంతవరకు నిజమో, అది ఆ న్యూస్ ఎంతవరకు జెన్యూనో మనకు తెలియదు కదా. సెకండ్ ఫేజ్లో కొన్ని సీట్లు అయితే యాడ్ చేస్తుంది. సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ అన్నిటిల్లో మీరు పార్టిసిపేట్ చేయాలమ్మా. ఇది నేను ఒక సలహా ఏంటంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ సీట్లు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, మీరు ఇమ్మీడియట్గా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, పేమెంట్ చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ తెచ్చుకోవాలమ్మా. జాయినింగ్ రిపోర్ట్ కంపల్సరీగా పేమెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబర్లకి ఇంకా జాయిన్ అయిన కొత్త వాళ్ళకి నేను చెప్తున్నది ఒకటే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తెచ్చుకుని మీరు దగ్గర పెట్టుకోండి. మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజు హ్యాపీగా వెళ్ళిపోండి. సెకండ్ ఫేజ్కి హ్యాపీగా వెళ్ళండి, థర్డ్ ఫేజ్కి కూడా హ్యాపీగా వెళ్ళిపోండి. లేకపోతే మీ సీట్ మీకు ఉండదు. మీరు ఇవి జాయిన్ రిపోర్ట్ చేయకుండా నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను, థర్డ్ ఫేజ్కి వెళ్తానంటే కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share, like it. Thank you for all.